బాబు, నాన్న నీకు పట్నం నుంచి మంచి మంచి బొమ్మలు, మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమిస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా మరి? నువ్వు ఇవ్వకపోతే అమ్మేస్తుంది. ఎప్పుడొచ్చారు? నువ్వు ముద్దు ఇచ్చేటప్పుడు. బాబు ఇదిగోరా, అమ్మ చెప్పిందిగా నీకు చొక్కా తీసుకొచ్చాడు చూడు. అబ్బా ఎంత బాగుందండి. ఎంతేనండి? 25. ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బాబ్బా, మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం కొన్నది కాదులే. మా రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు నీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైన కొని పెడతారా? సరే గాని మన బాబుకి వేసి చూద్దాం. ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా, అప్పుడు వేస్తాను. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా. ఈ పూటైనా ఫోన్ చేసి వెళ్ళి తీరుకుందా, లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వే చేసేస్తావో అన్ని చేసేయి. నాకు సృష్టిగా, నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత బాబుతో ఆడుకుంటూ ఉండండి, క్షణంలో వంట చేసేస్తా. బాబు రారా, అడుగున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోయారా? ఇవాళ ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు, పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి? అవును. వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడు సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే బయలుదేరు. ఇలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుందరండి, పదండి. బాబు, అర్చన ఎవరి పేరు చేయాలి? లలిత ఆనంద్ పేరు. అదేమిటండి, మనం ఎప్పుడు దేవుడి పేరునైతే చేయించేది? మర్చిపోయారు, చాలా రోజులైంది కదా. దేవుడి పేరునే చేయి. ఓ శివాయ హారతి తీసుకోమ్మా. రాండి. రాణి అది ఏమో అలా బయటకు వెళ్ళిందేమో. పద. రాణి, రాణి, ఏమండి ఏమైతుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఎవరు పాప? ఏమ్మా, ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, ఎవరిన కొట్టారా? మీ అమ్మ కనబడలేదా? ఏడవ పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎడం నా తల్లి కదా. ఏమ్మా, భయపడ్డావా? లేదులే. పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా, పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా, ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ, డాడీ ఎక్కడా? రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ నౌకర్ భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను.
గుడ్ గుడ్, మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా వెళ్దాం. ఎవరికి? ఎవరికేమిటి? ఏ అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళలా కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా? అదేగా నేను మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తావా? వస్తాను. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు డాలీ, ఫోన్ చేసి. సక్కు డాలీ, just a minute. సక్కు డాలీ. రండి గురు, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసే బాగాలేదు చక్రం. అదేంటండి, అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడొచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగారు. చిచి, ఆయన మనసు అసలే బాధ ఉంటాయి. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం, దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైనా అర్థమైందా? నీకింక అవుతుందిలే, వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను. లలితకు నిజం చెప్పలేను, చంద్ర అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏదో నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్? ఏమిటది? అదే, వజ్రాల చెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల చెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు. వజ్రాల చెట్టు అంటే అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్ లో పోవలసిందే, నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేట్ల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్. అందుకని ఈ డిటెక్టివ్ ఒకటి వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే, నా పొరపాటే. ఇదిగో హనుమాన్పూడి చస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే వస్తాను. ఉండమంటే సెజ్జి, నిద్ర వస్తుందా? అదే, నీకి అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అది ఆవలించి నిద్రను జావని చెప్తున్నాము. మీరు భలే మాట్లాడుతున్నారండి. మీకు చూడక ముందు మాకి మాటలే రావు, మీకు చూచాం మాకు వచ్చే మాటలు. కొట్టి మాటలేనమాట. అరే, అంతకంటే మేమేం చేస్తాం? మీరు చెప్తే మేము చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అబ్బా, అమ్మాయి చూస్తుంది. అరే, ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ, బచ్చికి మా జన మాస్టరు ఊరి నుంచి వచ్చి చాలా రోజులైందిగా, అందుకే కొంచెం చెప్పలామైంది. ఈ విషయం చూసి చూడట్టు ఊరుకో. అరే అవరే, గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం, మాకి పెళ్ళు నీకు ఎలా తెలుసు? హాయా మేం త్రికాలజ్ఞనం. అటు 7 జన్మల వారి పేర్లు, ఇటు 7 జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత బూటకం నమ్మద్దండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు, దానికి
అహంకారం తక్కువ నీకే కాదు ఈ కాల పిల్లలందరికీ అంతే ప్రతిదాన్ని తేలిగ్గా తీసిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇది నీ మొహం చూడొచ్చు. కొడుగ్గాయవే నిరుద్యోగంగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారీ అయ్యాడు. పరారీ అయిన భర్త కోసం చది సావిస్తున్నా ఊరులా క్లాసులా తిరుగుతున్నా ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావు. అవునా? అపచారం స్వామి, అపచారం. నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని తోలనాడాను. కూర్చోండి స్వామి, కూర్చోండి. నా భర్త ఎక్కడున్నాడు? ఇంటి బతికే ఉన్నాడా? చెప్పండి స్వామి. చెప్తాం. అరే పండిట్జీ, చూస్తాని వాళ్ళకే చూస్తాం. మాది చెయ్యి కూడా కాస్త చూడండి. మీది చెయ్యి చూడాలంటే సమయం సందర్భం కావాలి. మీది మకాం చెప్తే మేము అక్కడికి వస్తాం. మాది మకా నిర్మలాజీ 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. మరి మీది రూమ్ నెంబర్? అరే రూమ్ నెంబర్ ఎందుకు పండిట్జీ? హోటల్ కు వచ్చి శృంగారచ్చే డైమండ్ మార్కెట్ అడగండి, వాళ్ళే చెప్పుకుంటుంటారు. శుభం శుభం. మేము అక్కడికి వస్తాం, మీ జాతకం తేల్చి పారేస్తాం. అచ్చే బాత్. శుక్రియా. తక్కువ నీకు భర్త ప్రాప్తిరస్తు. వెంకట్రావు రే వెంకట్రావు నువ్వుట్రా. వెంకట్రావు అయ్యి బాబోయ్. వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. సార్ అవును, ఈ హోటల్ మీరు ఆపరేటర్ కదా సార్? మేనేజర్ అవుతాడు సార్. ఆపరేటర్ అంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. బేరర్ రాజు, ఆల్ ఇండియా ఫేమ్, గణపత్ మెడ్రాస్, సవేరో, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. వర్క్ అండర్ యూ? అవును సార్. బిగ్ ఫెలో సార్. క్యాచ్ సార్. వాట్ ఇస్ దిస్? సర్టిఫికేట్ సార్. సర్టిఫికేట్? yes sir. You want work? Yes sir. No work here. Sir, don't tell no పని సార్. ఎనీ పని ఎనీ మనీ సార్. 4 days నేను పనిచేస్తాను సార్. ఆ టేస్ట్ చూడండి సార్. మీ 5 స్టార్ హోటల్ సార్ 7 స్టార్ హోటల్ అయిపోవాలి సార్. సార్ నా కాళ్ళు కాదు సార్, మీ లెగ్స్ సార్. సార్ క్యాచ్ మీ సార్. 30 days నో ఫుడ్ సార్. 25 years సర్వీస్ సార్. ఏడుస్తూనే చూడలేరు సార్. చూడలేదు. అయితే జాబ్ సార్. జాబ్ ఆల్ రైట్. ఓకే. నేనా నా వైఫ్ సార్. వై? 25 years బ్యాక్ సార్ వాళ్ళ మదర్ మ్యారీడ్ సార్. సార్ నో టాకీ సార్, ఓన్లీ మూకీ. దానికి కూడా ఏదైనా జాబ్? మిస్టర్ నీకు ఇచ్చిన చాలకుండా మూగదానికి కూడా జాబా? ఇదే అనకాయ కొట్టుకున్నావా? కాదు సార్, బిగ్ హోటల్, బిగ్ మేనేజర్, ఏదో క్లీనింగ్ చిమ్మింగ్ తుడిచింగ్, దానికి డబ్బులు వద్దంటాను సార్. అవును సార్, ఏదో భార్యాభర్తలను విడదీకండి సార్. ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో చేర్పించి ఇక్కడే పడుందాం సార్. ఇట్స్ ఆల్ రైట్. డ్యూటీలో వచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తాను సార్.